మిగతా చోట్ల ఉండే కదా ఒకప్పుడు. డ్రైనేజ్ సిస్టమ్ అసాధ్యం. ప్రతి ఇంటి పక్కన బయట ఒక గొయ్యిదో ఉంటది, ఈ నీళ్ళు అందులోకి వస్తాయి, అవి నిండిపోతాయి. వర్షాలు వచ్చినాయంటే అయ్యి కలిసిపోతాయి, నిండిపోతుంటాయి. ఈ డ్రైనేజీలు తీసుకెళ్లి కాలంలోకి దోసేస్తుంటారు అక్కడ. ఇవి ఏళ్ల తరబడి చూసాం చిన్నప్పటి నుంచి. అట్లాంటిది అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చాక గ్రామీణ సడక్ యోజన, ఉపాధి హామీ పథకం, ఈ రెండు ఆయన హయాంలో ప్రారంభించినటువంటి. ఈ గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్లని వేయడం, దానికి కేంద్ర ప్రభుత్వం 70 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 30 రూపాయలు పెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా ఏం చేస్తుంది, ఉపాధి హామీ లెక్కకి చూపెడుతుంది, ఈ కూలీలతో ఆ పని చేయించేస్తుంది, మళ్ళీ అడిషనల్ డబ్బులు తింటుంటారు. ఇది ఒక ఆట నడుస్తుంది. కానీ మనకి వాళ్ళు 30 తిన్నా 70 రోడ్లు వచ్చినాయి ఇక్కడ. ఆ తర్వాత ఇవాళ చూస్తే ప్రతి గ్రామంలో కూడా రోడ్లు ఉన్నాయి కదా, చాలా రోడ్లు ఉన్నాయి, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు. అట్లాగే మోడీ వచ్చిన తర్వాత మరుగుదొడ్లు. అంతకుముందు మరుగుదొడ్లు అంటే బాగా గుర్తు, చెంబులు పట్టుకుని వెళ్ళేవాడు ఊరు బయట. లేడీస్ అయితే తెల్లారుజాము 4ంటికే లేచేసి వెళ్ళిపోయేవాళ్ళు. పాపం వాళ్ళ జీవితం నరకం అనమాట. దానికి వెళ్ళాలంటే కనుక, ఈవెన్ పాస్కి వెళ్ళాలంటే కూడా నరకం. ఊరి చివరికి వెళ్ళి రావాల్సిందే. సరదాగా మాట్లాడుకున్నట్టు వెళ్ళి అక్కడికి వెళ్ళి రావడం. ఆ టైంలో మగాళ్ళు రోడ్ల మీద ఉంటే కొంచెం తలకాయ ఉంచుకుని పోతా ఉంటారు. అదొక నరకం అనిపించేవాళ్ళు పల్లెటూళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇచ్చాడు కదా ఆయన వచ్చిన తర్వాత, మోడీ వచ్చిన తర్వాత. అట్లాగే హైవేస్ విపరీతంగా విస్తరిస్తున్నాడు కదా. అలాగే ఇవే కాకుండా రైల్వే లైన్లు కొత్తగా పెడుతున్నారు కదా. అలాగే గిరిజన ప్రాంతాల రోడ్లు